అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 14 జూన్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి రాత్రి 10:33 వరకు. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం ఉత్తర పూర్తిగా ఉంది. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలుగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఆప్తుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మీ మాట తీరు ఇతరులకు బాధను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి. ఉద్యోగమున అధికారుల కోపానికి గురవుతారు. సంతాన ఆరోగ్య అనారోగ్య సమస్యలుంటాయి. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. పాత మిత్రుల సమాగమం గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా రాణిస్తాయి. తదుపరి కన్యరాశి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు. తదుపరి తులారాశి. ఇంటా బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల కలహాలు కలిసి వస్తాయి. ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కాని పూర్తి కావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు. తదుపరి ధనస్సు రాశి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. నిరుద్యోగులలో మీ నిర్ణయాలకు తగిన ఆకాంక్షలు నెరవేర్చుకుంటారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. తదుపరి కుంభరాశి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి మీనరాశి. పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.